కర్నూలులోని గనుల కార్యాలయం ఎదుట ఇసుక టిప్పర్ యజమానులు ఆందోళనకు దిగారు. ఇసుక బుకింగ్లో టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక కొనుగోలులో ఏజెంట్లు అవకతవకలు చేస్తున్నారని ఆరోపించారు. రీచ్ వద్దే బుకింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఇసుక ధర తగ్గించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మాకు టిప్పర్లకి ఇసుకకు సంబంధించి ఏదైతే బిల్లులు ఉన్నాయో బిల్లులకు సంబంధించి రీచ్ల దగ్గర పెడితే మాకు బాగుంటుందని మేము చెప్తున్నాము. అధికారులు ఏమంటున్నారంటే ఇసుకకు సంబంధించి ఏదైతే పాలసీ పెట్టామో అక్రమంగా జరగకూడదు, అక్కడక్కడ రీచ్లలో కుమ్మక్కై చేస్తున్న బిల్లులు అవన్నీ అరికట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. మైనీ ఆఫీస్ దగ్గర అయితేనేమి సిబిఎల్ అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి రాత్రి 1 గంట నుంచి పొద్దున 5 వరకు ఉండి ఓనర్లందరూ ఉంటే ఏజెంట్ల రూపంలో మధ్య మనుషులు వచ్చేసేసి 5-6 ఆధార్ కార్డులు ఇచ్చేసేసి ఓనర్లకు సంబంధం లేదు, కస్టమర్లకు సంబంధం లేదు, వాళ్ళంతా మైనింగ్ ఆఫీస్ దగ్గరకు వచ్చేసి అక్రమంగా దౌర్జన్యం చేయడం జరుగుతుంది. దీన్ని తక్షణమే అధికారులు చర్య తీసుకొని న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాము.